హలో, చెప్పురా. ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నారా? ఇంకేడుంటా. రేపు హోలీ కదా, మరి ప్లాన్స్ ఏంది? ఇలా ఎవడలో పంచాయతీలని నాకు అద్దు కానీ మా అయ్య కాళ్ళు ఇరుగా దింగుతా అన్నాడు ఇంట్లోకి బయటకు వెళ్తే. ఈ గోగి పువ్వు అందారా, కలర్ తయారు చేసుకుందాం. అగో ఇది ఎప్పటి నుండిరా? కిరోసిన్, ఇంజన్ ఆయిల్, టమాటో గుడ్లు లేనిది హోలీ ఆడాను నువ్వు గోగిపూ అంటున్నావు అంటే నాకు నమ్మకం లేదురా. అదంతా ఒకప్పుడు రా, ఇప్పుడు నేను మారిపోయా. సరేగా దారా, పువ్వు తీసుకురానికి పోదాం. నువ్వు పోయిరా పోరా. మా అయ్య రేపు హోలీ అయితే ఇయ్యాలటి నుండి దెంగులు స్టార్ట్ చేసిండు నాకు. ఇంకా చిన్న మోలి కాని వారా ఇంట్లో వండనీకి? ఇవి చెప్పే పోయినసారి అంత ఇజ్జత్ తీసారు. జస్ట్ బొట్టు పెడతాం బయటికి రారా అని చెప్పి గుడ్లు టమాటాలు అన్ని కొట్టి నన్ను పిచ్చని తీరు చేసారు కదా. మా ఇంట్లోకి కూడా రానియాలి అసలు. పాపం ఫీల్ అయినట్టున్నారు. నీ హోలీ అది నీ కథ అద్దంగా. The next day. మామా హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూరా. చింటుగాడేడ్రా? వాళ్ళ అయ్యా బయటికి రానిత్తలేడట్రా వాడిని. పోయినసారి చేసిన దాన్ని కూర్చోవసుకున్నాడు వచ్చాడు. వాడిని ఎట్లయినా బయటికి రప్పించాలి అయ్యాల. అవునరా, కానీ అంతకన్నా ముందు చోటుగానే తీసుకొద్దాంపా. A few moments later. రే చోటుగా బయటికి రారా. నేను రానుపోరా. సుల్లిగాలు టమాటాలు కొడతారు మీరు. అరే ఈసారి అట్లా ఏం లేదురా, మంచిగా నీట్గా చేసుకుందాం రా హోలీ కలర్లతోని. జస్ట్ బొట్టు పెడతాం అంతేదా. బొత్తు పెడతామని చెప్పి గుడ్లు కొట్టలేక మీరు సుల్లిగాలు. నీ మొడ్డ పేరు అందేంగా నీటికెళ్ళి. అరే తమ్ముడు, నేనున్నాగారా, ఎందుకు భయపడుతున్నావురా? నేను కొట్టనీయకుండా చూసుకుంటా కదా బయటికి. నీకేం కొట్టాం గానీ మనం ముగ్గురం కలిసి చింటిగాని దగ్గరికి పోయి మళ్ళీ ముడ్డ గుడుపుదాంపా అన్ని పోయినసారి లాగా. బొట్ట పెట్టాలన్న మరి. బొట్టు పెడతా అంతనే వస్తా మరి బయటికి. అంతేరా, జస్ట్ బొట్టు పెడతాం లైట్ గా అంతేదా. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారు. వస్తున్నావు. మామా హ్యాపీ హోలీ. కొడుకుని నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని. నీ పిచ్చి పుక్కలు మోపైంది అంత సుల్లియాలు. ఇంకోసారి మిమ్మల్ని నమ్మితే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా సుల్లియాలు కదా. సరే సరేలేరా, ఇక అయిపోయింది ఏదో అయిపోయింది కానీ పా చింటిగాని దగ్గరికి పోదాంపా. 2000 years later. అరే చింటిగా హ్యాపీ హోలీ రా మామా. థ్యాంక్ యూ రా. దెంగేయండి ఇక. అదేంది మామ, నీకోసం ఇంత కష్టపడి నడుచుకుంటే దెంగేయమంటావు అరగట్లా? ఓ మస్తు దూరం నడిచిర్రా. పక్క గాలి నుండి ఈ గాలికి రానికి మీకు పెద్ద పాదయాత్ర చేసిన ఫీలింగ్ వచ్చిందారా మీకు? అరే ఇలా హోలీ కదా మామ, జస్ట్ బొట్టు పెట్టి వెళ్ళిపోతాం అంతేదా. దెంగేయండి రా మీ ఈడికెళ్ళి లౌడగాళ్ళు. పోయినసారి కూడా గిట్లనే బొట్టు పెడతామని చెప్పి బిచ్చగాని చేసినట్టు చేసిరు మొత్తం. మా అమ్మనైతే చీపిరి గట్ట మరలేసి మరీ కొట్టింది నన్ను. అది కాదురా మామ, ఒకసారి నేను చెప్పేది నువ్వు. దెంగేయండి రా ఇడికెళ్ళి. అరే ఆగండి రా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు చూడు వాడు ఎట్లా వస్తాడో బయటికి. సరేరా మరి, ఇక మేము పోతున్నాం మరి. మన సిఎంఆర్ కాలేజ్లో పెద్ద ఈవెంట్ జరుగుతుందట. టీసీ క్యాంపస్ అమ్మాయిలు కూడా అత్తురటి అటే పోతున్నాం మరి. అవునా? ఇక నువ్వు కూడా వస్తావేమోనని నీకు చెప్తే నువ్వు వస్తలేవు కదా. సరేలే బాయ్. ఆగండి ఒక్క నిమిషం వస్తున్నా. కాలు ఇరగొడతారా నువ్వు బయటికి పోతే మాత్రం. డాడీ ప్లీజ్ డాడీ, ఒక్కరోజే ఇక వాళ్ళు టమాటాలు గుడ్లు ఏం కొట్టరాట, అట్టే బొట్టే పెడతారట. జస్ట్ అట్టే పోయేస్తా అంతే. మళ్ళీ బిచ్చగాలా గుడ్లు టమాటాలు కొట్టుకొని ఇంటికి రావాలి, అప్పుడు ఉంటది ఆవురా నీకు. సరే సరే, మంచిగానే వస్తా, ఏం కాదు కానీ మంచిగానే పోయేస్తా. A few moments later. అరే పదండి రా పోదాం. రానన్నావు, అమ్మాయిలు అన్నావు. దొరికింది లంజ కొడుకు. అయిపోయింది నాకు కథం. నా కొడుకుని అనుకున్నారా మీరు మారని? పోయినసారి అంత జరిగినా కానీ మళ్ళీ బొట్టు పెడతా అంటే సిగ్గు లేకుండా వచ్చిన చూడు. నా చెప్తాను నేను కొట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇంట్లోకి ఎట్లా పోవాలరా? సుల్లిగాలరా, ఈ అవతారం చూసి మా ఇంట్లోకి రానియర్రా. లైట్ మామ గట్లనే అంటాడు, మళ్ళీ రాణిస్తాడులే గానీ మనం సిట్టింగ్ చేద్దాంపా బయటికి పోయి. కాలేజీకి ఈవెంట్ పోమన్నారు కదరా అమ్మాయిలని చూడడానికి. అంటే అది మామా
నేను జస్ట్ బయటికి రప్పిద్దామని అట్లా చెప్పినాం రా. ఈవెంట్లు ఏం జరుగుతలేవురా మన కాలేజీలో. చీ నన్ను ముడ్డ కూడా పనికే ఉన్నారా మీరు. ఏ వదిలే మామ, ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది పా, పోదాంపా, సిట్టింగ్ వేద్దాం పా. పదండి ఇక ముడ్డ ఊడిచిపోయాక ఇంకేం పాడైంది, అయిపోయింది పా. చెక్కేశారు పా నన్ను ఇంట్లో కానీ పా పోదాంపా తాగుదాంపా.